హలో గైస్, ఈ వీడియోలో నేను మీకు కస్టమర్స్ ఆఫెన్ కాన్ డిటెక్ట్ ఫేక్ రివ్యూస్ రిటర్న్ బై షబ్నమ్ అజీమి ఇది ఒక ఆర్టికల్ అనమాట. అయితే ఇది మనకి డిగ్రీ 4th సెమిస్టర్ ఉస్మాన్ యూనివర్సిటీ వాళ్ళకు ఉంది అండ్ రిమైనింగ్ యూనివర్సిటీ వాళ్ళకు కూడా ఉండొచ్చు. ఉంటే మాత్రం సేమ్ కంటెంట్ కాబట్టి జస్ట్ యాజ్ ఇట్ ఈజ్ నేను ఏమైతే చెప్తున్నానో అది మీరు ఎగ్జామ్లో రాసుకుంటే సరిపోతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీకు ఇక్కడ ఏదైతే నేను ఇప్పుడు ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అది మీకు రిటర్న్ ఫార్మేట్లో కూడా ఇవి నేను ఓవరాల్ చెప్పడం అయిపోయిన తర్వాత రిటర్న్ ఫార్మేట్లో కూడా నేను పీడిఎఫ్ అనేది రీడ్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఏంటంటే జస్ట్ ఒక ఐడియా కోసం మీకు ఓవరాల్గా అనేది చెప్తున్నాను అనమాట. మనకి టైటిల్లోనే ఉంది కస్టమర్స్ ఆఫెన్ కాన్ డిటెక్ట్ ఫేక్ రివ్యూస్ అని చెప్పేసి. వాట్ డస్ ఇట్ మీన్ అంటే, ఎప్పుడైనా మనం హోటల్స్కి వెళ్తాం, చాలా మటుకు హోటల్స్కి, లేదంటే ఏదైనా పార్క్స్కి, రెస్టారెంట్స్కి, ఇంకేదైనా విజిటింగ్ ప్లేసెస్ చాలా ఉంటాయి, అక్కడికి వెళ్తాం. అక్కడ ఏం చేస్తాం, మనం కొత్త ప్లేసెస్, కొత్త హోటల్స్కి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తాం, మనం గూగుల్ మ్యాప్స్లోనన్నా లేదంటే ఇంకా ఏదైనా వెబ్సైట్స్లోనన్నా రివ్యూస్ చూస్తాం. రివ్యూస్ చూసినప్పుడు మనకు చాలా రివ్యూస్ కనపడతాయి. అంటే మనం ఏమనుకుంటామంటే బ్లైండ్గా బిలీవ్ చేస్తాం. అంటే రివ్యూస్ బాగున్నాయి అనుకో, హోటల్ బాగున్నట్టుంది అని, రివ్యూస్ బాగాలేవనుకో హోటల్ బాగాలేనట్టుంది అని చెప్పేసి అనుకుంటాం. బట్ మనం ఆలోచించకపోవడం ఏంటంటే అవి రియల్ రివ్యూసా ఫేక్ రివ్యూసా అనేది ఒకటి మనం గమనించామన్నమాట. ఏంటంటే చాలామంది హోటల్స్ వాళ్ళు, లేదంటే ఇంకేదన్నా విజిటింగ్ ప్లేసెస్ ఉంటాయి కదా, లైక్ పబ్బు, పార్క్స్ ఇలాంటివి, వాళ్ళు ఏం చేస్తారంటే యాక్చువల్గా ఫేక్ రివ్యూస్ రాపిస్తారు. అంటే వాళ్ళ హోటల్దేమో మంచి రివ్యూస్ రాయించుకుంటారు వాళ్ళ వెబ్సైట్స్లలో, వేరే వాళ్ళ హోటల్స్కి ఏమో బ్యాడ్ రివ్యూస్ రాపిస్తారు. అట్లా కాంపిటీషన్ తగ్గించడం కోసం, వాళ్ళని కొలాబ్స్ అదర్ కాంపిటీటివ్స్ని కొలాబ్స్ చేయడం కోసం అలాంటి చాలా గేమ్స్ ఆడతారనమాట. వాటిని మనం నమ్మి మోసపోవద్దు. ఏది రియల్ ఏది ఫేక్ అనేది మనం కొంచెం ఐడెంటిఫై చేయగలగాలి, ఐడెంటిఫై చేసి డిసిజన్ తీసుకోగలగాలి అని చెప్పేసి షబ్నమ్ అజీమి అనేది మనకు ఆ పర్సన్ మనకి ఒక ఆర్టికల్ అనేది రాసిందనమాట. దాన్ని మనకి మన బుక్స్లో పబ్లిష్ చేసారనమాట. మీరు కూడా, నేను అనేది ఏంటంటే, ఏదైనా డిసిజన్ తీసుకునేటప్పుడు, లైక్ ఎక్కడైనా విజిటింగ్కి వెళ్ళేటప్పుడు కొంచెం ఆలోచించండి. వాట్ ఈజ్ వాట్ అనేది, అంటే అది రియలా ఫేకా అనేది ఐడెంటిఫై చేయగలగాలి అని చెప్పేసి తను ఏం చేస్తుందంటే, దీనిపైన ఇదే థీమ్, మన కంటెంట్ ఇదే. బట్ ఏంటంటే తను ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తుంది. ఏంటంటే ఒక చికాగో అనే ప్లేస్లో, చికాగోలో ఒక హోటల్, ఆ కంట్రీలో ఒక హోటల్కి ఒక హోటల్ నుంచి 1600 రివ్యూస్ తీసుకొని వాటిని అమెజాన్ మెకానికల్ టర్క్ అనే ఆర్గనైజేషన్లో కొందరు మెంబర్స్ని హైర్ చేసుకొని వాళ్ళకి చదవమని చెప్తుంది అనమాట, విచ్ ఈజ్ ఫేక్ విచ్ ఈజ్ రియల్ అని చెప్పేసి. అందులో కొందరు ఐడెంటిఫై చేయలేకపోతారు, అంటే విచ్ ఈజ్ రియల్ విచ్ ఈజ్ ఫేక్ అని చెప్పేసి. అంటే రియల్ రివ్యూస్ కొన్ని తీసుకుంటారు, ఫేక్ రివ్యూస్ కొన్ని తీసుకుంటారు. రియల్ రివ్యూస్ ఏమో కొన్ని వెబ్సైట్స్లో నుంచి, ఫేక్ రివ్యూస్ ఏమో కొన్ని వెబ్సైట్స్ లైక్ అమెజాన్ మెకానికల్ టర్క్ వాళ్ళ నుంచే కొందరు మెంబర్ని హైర్ చేసుకొని ఫేక్ రివ్యూస్ రాపిస్తారు. మళ్ళీ అదే అమెజాన్ మెకానికల్ టర్క్ నుంచి మళ్ళీ ఇంకొందరిని హైర్ చేసుకొని వాళ్ళకి చదవమని చెప్పి ఏవి ఫేక్ ఏవి రియల్ అనేది ఐడెంటిఫై చేయమని చెప్తారన్నమాట. ఓవరాల్గా ఇదన్నమాట. అయితే ఏది ఫేక్ ఏది రియల్ అనేది కొంచెం తెలుసుకోండి అని చెప్పేసి తను మనకు చెప్పాలనుకుంది. ఓవరాల్గా అయితే సమ్మరీ ఇదే. అండ్ మీకు ఇప్పుడు డీటెయిల్గా నేను చూపిస్తాను అనమాట. పీడిఎఫ్ స్క్రోల్ చేసుకుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అండ్ గైస్, తను ఇంకోటి ఏంటంటే, పర్సనాలిటీస్ని ఒక 5 క్యాటర్స్లో డివైడ్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు చెప్పే ఒపీనియన్ని బేస్ చేసుకొని ఎక్స్ట్రోవర్ట్ పీపుల్ ఏమో గెస్ చేయలేకపోతున్నారు, అంటే ఎక్స్ట్రోవర్ట్ పీపుల్ ఏమో ఏది రియల్ ఏది ఫేక్ అనేది గెస్ చేయలేకపోతున్నారు. అండ్ లైక్ ఓపెన్నెస్ అంటే లైక్ కొంచెం ఎంతూజియాజం, తెలుసుకోవాలన్న ఎంతూజియాజం ఉన్న వాళ్ళు, కొంచెం ఇంటలెక్చువల్ పీపుల్, వాళ్ళు ఏది రియల్ ఏది ఫేక్ అనేది గెస్ చేయగలుగుతున్నారు అని చెప్పేసి తను ఒక మెసేజ్ అయితే ఇచ్చింది. అండ్ ఇంతే గైస్, ఓవరాల్గా అక్కడ ఉంది. అండ్ నేను మీకు సమ్మరీ కూడా ఒకసారి చదివి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అండ్ మీకు పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, పాకెట్ స్టడీస్ అఫీషియల్ అని, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాన్ని ఓపెన్ చేయండి, మీకు పీడిఎఫ్ ఓపెన్ అయిపోతుంది. అండ్ గైస్, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. ఎందుకంటే నాకు టైం, నేను వేరే వాటికి ప్రిపేర్ అవుతూ మీకు కొంచెం టైం ఇస్తూ నేను కంటెంట్ చేస్తున్నాను కాబట్టి నాకు కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. గాయస్, ఇప్పుడు మనం పీడిఎఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మీకు ఈ పీడిఎఫ్ నేను టెలిగ్రామ్లో కూడా ఇస్తాను అనమాట.
అండ్ సేమ్ టైం మన ఛానల్ డిస్క్రిప్షన్ అంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, చూసుకోండి గైస్. సో మన ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. లెట్స్ బిగిన్. ఏంటంటే కన్స్యూమర్స్ ఆఫెన్ కాంట్ డిటెక్ట్ ఫేక్ రివ్యూస్ అండ్ అండర్ ఎస్టిమేట్ హౌ మెనీ నెగిటివ్ రివ్యూస్ మైట్ బి ఫేక్స్ బై షబ్నమ్ ఆజమీ. సో మనం కన్స్యూమర్స్ ఫేక్ రివ్యూస్ని డిటెక్ట్ చేయలేకపోతున్నారు, గుర్తుపట్టలేకపోతున్నారు అని చెప్పేసి టైటిల్ అనమాట. సో ఇక్కడ చూడండి, ప్యాసేజ్ వైజ్గా చదువుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కన్స్యూమర్స్ హూ ఆర్ ఓపెన్ టు న్యూ అడ్వెంచర్స్ అండ్ ఇంటెలెక్చువల్లీ క్యూరియస్ have better success at spotting fake reviews other personality types. Extrovert people on the other hand tend to have harder times identifying fake reviews. అంటే ఎవరైతే ఓపెన్నెస్ ఉన్నదో అంటే ఇంటెలెక్చువల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఫేక్ రివ్యూస్ని ఐడెంటిఫై చేయగలుగుతున్నారు. అండ్ ఈ ఎక్స్ట్రోవర్ట్ పీపుల్ అంటే లొడ వాగేవాళ్ళు, ఈ ఏది చెప్పినా నమ్మేవాళ్ళు, సో మందికి కూడా అదే ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు. ఈ ఎక్స్ట్రోవర్ట్ పీపుల్ ఎలా ఉంటారంటే ఏదైనా చిన్న విషయాన్ని తెలిస్తే బాగా ఇంత గడబడి చేసేస్తారు. సో మీరు ఎక్స్ట్రోవర్ట్ పీపుల్ అయితే తప్పు అనుకోవద్దు, జస్ట్ ఫన్నీగా, ఓకేనా. సో ఏంటంటే ఎక్స్ట్రోవర్ట్ పీపుల్ ఏంటంటే ఏదైనా కానీ ఫేకా రియల్ అనేది ఆలోచించకుండా మాట్లాడేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళ గురించి చెప్తున్నాను అనమాట. ఇది నేను చెప్పేది కాదు, రైటర్ చెప్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే next paragraph, to reach these conclusions we compiled reviews from a unique data set of 1600 Chicago hotel reviews marked as either fake or real. అంటే సో ఇది ఒక ఎక్స్పెరిమెంట్ చేసి అంటే దీన్ని ప్రూవ్ చేయడానికి ఒక ఎక్స్పెరిమెంట్ చేసిందనమాట. ఏం ప్రూవ్ చేయడానికి? సో కస్టమర్స్ అనేవాళ్ళు నెగిటివ్ రివ్యూస్ని ఎక్కువ నమ్ముతున్నారని ప్రూవ్ చేయడానికి ఒక రివ్యూ చేసిందనమాట. ఏంటి ఒక ఎక్స్పెరిమెంట్ ఏంటంటే 1600 హోటల్స్లో నుంచి ఒక చికాగోలో ఒక హోటల్ నుంచి 1600 రివ్యూస్ తీసుకుంది. ఒక హోటల్ 1600 రివ్యూస్ తీసుకుంది. ఆ హోటల్ రివ్యూస్ స్టడీ చేస్తారనమాట. అంటే ఇక్కడ తర్వాత ఏం చేశారు అనేది చూద్దాం. ఓటీటీ అండ్ కొలీగ్స్ మైండ్ రియల్ రివ్యూస్ ఫ్రమ్ ట్రావెల్ రివ్యూస్ వెబ్సైట్స్ సచ్ యాజ్ TripAdvisor, hotel.com అండ్ ఎక్స్పీడియా. సో ఈ వీళ్ళు అంటే వీళ్ళ మెంబర్స్ అంటే ఓటీటీ కానీ కొలీగ్స్ కానీ రైడర్ కోలీగ్స్ కానీ వీళ్ళు ఏం చేశారంటే రివ్యూస్ తీసుకున్నారనమాట. ఎక్కడి నుంచి? TripAdvisor, హోటల్స్ నుంచి, ఎక్స్పీడియా నుంచి రియల్ రివ్యూస్ తీసుకున్నారు. అండ్ విచ్ హ్యావ్ ఏ రీజనబుల్లీ స్మాల్ డిసెప్షన్ రేట్. సో రేటింగ్ తక్కువ ఉన్న వాటిని తీసుకున్నారు. అండ్ ది గ్యాదర్ ఫేక్ రివ్యూస్ దట్ సరౌండెడ్ ట్రూత్ఫుల్ బై యూజింగ్ అమెజాన్ మెకానికల్ టర్క్. సో కొన్ని ఫేక్ రివ్యూస్ కూడా గ్యాదర్ చేసుకున్నారు అనమాట. ఎట్లా? అమెజాన్ మెకానికల్ టర్క్ అనేది ఒక ఆర్గనైజేషన్ అనమాట. వాళ్ళ నుంచి కొందరు మెంబర్స్ నుంచి రాయించుకుంటారు అనమాట, ఫేక్ రివ్యూస్ రాయండి అని చెప్పేసి. అట్లా రియల్ రివ్యూస్ అండ్ ఫేక్ రివ్యూస్ రెండు కలిపి సో ఒక ఎక్స్పెరిమెంట్ చేపిస్తారనమాట. ఏంటంటే వి దెన్ యూజ్ అమెజాన్ మెకానికల్ టర్క్ టు రిక్రూట్ 400 పార్టిసిపెంట్ అండ్ ఆస్క్డ్ దెమ్ టు ఇమాజిన్ దే నీడ్ టు చూజ్ ఏ హోటల్ ఫర్ ఏ ప్లానెడ్ ట్రిప్ టు చికాగో. సో అమెజాన్ మెకానికల్ టర్క్లో నుంచి ఒక 400 మెంబర్స్ ఎంప్లాయీస్ని అంటే తీసుకొని వాళ్ళకు ఇమాజిన్ చేసుకోమన్నారు అనమాట. మీరు చికాగో హోటల్కి వెళ్తున్నారు అండ్ మీరు ఒక ట్రిప్ ప్లాన్ చేస్తున్నారు, రివ్యూస్ చదవండి. మీకు తర్వాత ఈచ్ పార్టిసిపెంట్ వాజ్ అసైన్డ్ ఏ హోటల్, read 8 reviews about it, guessed it, which one were fake and explain why they seemed real or fake. సో వాళ్ళు ఏమంటున్నారంటే గెస్ చేయండి విచ్ వన్ అనేది ఫేక్, విచ్ ఈజ్ రియల్ అనేది ఐడెంటిఫై చేయండి అని చెప్పేసి వాళ్ళకు ఒక 8 రివ్యూస్ చదివి ఫైండ్ అవుట్ చేయమని చెప్పేసి చెప్పారనమాట. సో పార్టిసిపెంట్స్ దెన్ ఆన్సర్డ్ క్వశ్చన్స్ దట్ అలౌడ్ అస్ టు యాక్సెస్ వేర్ ద ర్యాంక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిగ్ 5 పర్సనాలిటీ టైప్. సో వాళ్ళు ఇచ్చిన ఆన్సర్స్ని బట్టి వీళ్ళు ర్యాంకింగ్ ఇచ్చారనమాట పార్టిసిపెంట్స్కి. ఏమని కొందరు పీపుల్ ఏమో ఎక్స్ట్రోవర్ట్ ఉన్నారు, ఎక్స్ట్రోవర్షన్, కొందరేమో అగ్రియబుల్నెస్ బిహేవియర్ ఉన్న వాళ్ళు ఉన్నారు, అండ్ ఓపెన్నెస్ ఉన్న వాళ్ళు ఉన్నారు, కన్సెన్షియస్నెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ న్యూరోటిసిజం. సో ఇలాంటి 5 టైప్స్ ఆఫ్ పర్సనాలిటీ పీపుల్ ఉన్నారు. వాళ్ళ రివ్యూస్ అంటే వాళ్ళు కొందరు క్యాచ్ చేయగలుగుతున్నారు నెగిటివ్ రివ్యూస్ని, కొందరు క్యాచ్ చేయలేకపోతున్నారు. కొందరు పాజిటివ్ రివ్యూస్నేమో నెగిటివ్ ఫేక్ అనుకుంటున్నారు, ఫేక్ రివ్యూస్నేమో రియల్ అనుకుంటున్నారు. సో వాళ్ళని బేస్ చేసుకొని ఇట్లా 5 పర్సనాలిటీస్ని డివైడ్ చేసి చెప్తుందనమాట. అంటే ఒక్కొక్కరు ఒక్కోలాగా ఉన్నారని చెప్పేసి. ఓవరాల్ వీ ఫౌండ్ దట్ కన్స్యూమర్స్ జనరల్లీ ట్రస్ట్ నెగిటివ్ రివ్యూస్ మోర్ దెన్ పాజిటివ్ రివ్యూస్. సో వాళ్ళకి ఓవరాల్గా కంక్లూజన్ ఏమొచ్చింది ఆమెకి, జనాలు ఎక్కువ నెగిటివ్ రివ్యూస్ నమ్ముతున్నారు పాజిటివ్ రివ్యూస్ కంటే. ఇన్ ఎవాల్యుయేటింగ్ వెదర్ ఆన్లైన్ రివ్యూస్ ఈజ్ జెన్యూన్, consumer frequently underestimate the number of negative reviews that can be fake,
వైల్ అజ్యూమింగ్ దట్ సమ్ పాజిటివ్ రివ్యూస్ మైట్ బీ ఫేక్. సో వాళ్ళు ఇంకా ఏమనుకుంటున్నారంటే పాజిటివ్ రివ్యూస్ని ఫేక్ అనుకుంటున్నారు. సో కానీ అట్లనే అజ్యూమ్ చేసుకుంటున్నారు. బట్ నెగిటివ్ రివ్యూస్ని మాత్రం ఫేక్ అనుకోవట్లేదు, వాటినే రియల్ అనుకుంటున్నారు. అండ్ కొందరికి ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారంటే సైజు లెంత్ని బట్టి కూడా డిసైడ్ అవుతున్నారు. సో అంటే లెంత్ ప్యాసేజ్ యొక్క లెంత్ తక్కువ ఉండి అది ట్రస్ట్ వర్తీగా అనిపిస్తే అది రియల్ అని నమ్ముతున్నారు. ఓకేనా. సో ప్యాసేజ్ లెంతీగా ఉండి అది కూడా ట్రస్ట్ వర్తీ అనిపిస్తే దాన్ని ఫేక్ అని నమ్ముతున్నారు. ఎందుకంటే ఏదో డబ్బు కొడుతుండ్రా అబ్బాయి వాని గురించి వాడు అంత ఉండకపోవచ్చు అని అట్లా ఫేక్ అనుకుంటున్నారు. కానీ ఎవరికి తెలుసు ఆ పర్సన్ రాసింది అంత హోటల్ గురించి డిస్క్రైబ్ చేసింది రియల్ అని చెప్పేసి. అవునా. సో నెక్స్ట్ పారాగ్రాఫ్ ఏంటంటే, వెన్ వీ ఆస్క్డ్ అవర్ పార్టిసిపెంట్స్ వై దే థాట్ ఏ నెగిటివ్ రివ్యూస్ వాజ్ ట్రస్ట్ వర్తీ, వీ ఫౌండ్ దట్ they didn't take into account that the writers might be motivated to post the review out of a desire to harm the business. సో వాళ్ళని అడిగారు అన్నమాట, అంటే మీరు ఎందుకు ఇట్లా నెగిటివ్ రివ్యూస్ని క్యాచ్ చేయలేకపోయారు అంటే వాళ్ళు ఎవరైతే నెగిటివ్ రివ్యూస్ని క్యాచ్ చేయలేకపోయారో వాళ్ళు ఏమంటున్నారంటే, మేము అనుకోలేదు అంటే ఇట్లా కాంపిటీటర్స్ ఇట్లా నెగిటివ్ రివ్యూస్ రాస్తారు అనే విషయం మేము ఐడెంటిఫై చేయలేకపోయినాము, డైరెక్ట్ హోటల్ కస్టమర్సే రాసుండొచ్చు అనే ఫీలింగ్లో వాళ్ళు ఇది అంటే ఐడెంటిఫై చేయలేకపోయారు అనమాట. అంటే ఇది నిజం ఇది అబద్ధం అని చెప్పేసి ఐడెంటిఫై చేయలేకపోయారు. ఫర్ ఎగ్జాంపుల్, హాస్టల్ కాంపిటీటర్స్ ఆర్ యాంగ్రీ కస్టమర్స్. అవునా. కాంపిటీటర్స్ హోటల్ బాగున్నా కానీ బాగాలేదనే రాస్తారు. సో వీళ్ళు ఏమనుకుంటారు, బాగాలేదనుకుంటారు, ఇండైరెక్ట్గా బాగాలేదని చెప్పేసారు కూడా. సో అది హోటల్ యాక్చువల్గా బాగుంటుంది. సో కొన్ని హోటల్స్ బాగున్నా కానీ బాగాలేవని రాస్తారు. సో బాగాలేకపోయినా బాగున్నాయని రాస్తారు. సో మనం ఏంటంటే అంత ఈజీగా నమ్మొద్దు. మనం కానీ చాలా కేర్ఫుల్గా రీడ్ చేసి మనం ఇంకా రీసెర్చ్ చేయాలి, కంక్లూజన్కి రావాలి, తర్వాత అప్పుడే డిసిజన్ తీసుకోవద్దని చెప్పి రైటర్ ఒపీనియన్ అనమాట. We also found that readability, length and content affected perceptions of a review. Study participants were more likely to trust positive reviews when the sentences are short and more likely to trust negative reviews when the sentences are long. So sentences short ఉంటే ట్రస్ట్ చేస్తున్నారు అండ్ సెంటెన్సెస్ లాంగ్గా ఉంటే ట్రస్ట్ చేస్తలేరు. సో అది ఇంతకుముందు నేను చెప్పింది ఇక్కడ కూడా ఉంది, రిపీట్ అయింది. షార్టర్ నెగిటివ్ రివ్యూస్ విత్ లెస్ ఎమోషనల్ కంటెంట్ ఆర్ ఆల్సో మోర్ బిలీవబుల్. అంటే ఏవైతే చిన్నగా ఉంటాయో నెగిటివ్ రివ్యూస్ అండ్ లెస్ ఎమోషనల్గా ఉంటాయో అవి బాగా నమ్ముతున్నారు అన్నమాట. వాస్తవానికి అవి నమ్మాలా వద్దా అనేది వాళ్ళు ఆలోచించలేకపోతున్నారు. ఎందుకంటే కాంపిటీటర్స్ అట్లా రాయిస్తున్నారు, లేదంటే వాళ్ళ ప్రోడక్ట్ని వాళ్ళు లేపుకోవడానికి వాళ్ళ గురించి వాళ్ళు పాజిటివ్ డబ్బు కొట్టుకుంటారు రివ్యూస్లలో. మనకేం తెలుసు ఎన్ని మెయిల్స్తోని ఎన్ని ఐడీస్తోని ఎన్ని రివ్యూస్ రాస్తున్నారు అనేది. వాళ్ళ ఐడీసా వేరే వాళ్ళ ఐడీసా మనకి ఎట్లా తెలుస్తాయి? జస్ట్ చూసి మనం ఒక కంక్లూజన్కి వచ్చేస్తాం అనమాట. బట్ అట్లా రాకూడదు అని చెప్పేసి రైటర్ ఒపీనియన్. అండ్ నెక్స్ట్ ఏంటంటే, అండ్ దిస్ టర్మ్స్ ఆఫ్ పర్సనాలిటీ టైప్స్ వైల్ participants scoring high on openness were the best at spotting fake reviews and those with more extroversion did the worst. అవును. సో ఓపెన్నెస్ ఉన్న వాళ్ళు ఏంటంటే క్యాచ్ చేయగలుగుతున్నారు, కొంచెం ఆలోచించి లైక్ డెప్త్గా ఆలోచించి ఏది ఫేక్ ఏది రియల్ అనేది క్యాచ్ చేయగలుగుతున్నారు. అండ్ ఎక్స్ట్రోవర్టెడ్ పీపుల్ ఏమో వర్స్ట్ అనమాట. అంటే దే కాంట్ ఇట్ వాజ్ ఓన్లీ ఫర్ పాజిటివ్ రివ్యూస్, అంటే వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు అనమాట. ఓకేనా, ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ఫైనల్గా ఒక మాట అయితే చెప్తాను అనమాట రైటర్. ఆల్ పర్సనాలిటీ టైప్స్ డిడ్ ప్రెటీ పూర్లీ ఎట్ వీడింగ్ అవుట్ ద ఫేక్ నెగిటివ్ రివ్యూస్. సో ఏదైతే నేను ఇప్పటికి కూడా సో ఈ రిమైనింగ్ 5 types ఆఫ్ పర్సనాలిటీ వీళ్ళకి ఆల్ 5 types ఆఫ్ పర్సనాలిటీ పీపుల్ కూడా వాళ్ళు క్యాచ్ చేయలేకపోతున్నారు ఫేక్ నెగిటివ్ రివ్యూస్ ఏందని చెప్పేసి రైటర్ తన ఒపీనియన్ చెప్తుందనమాట. సో ఇది గైస్ ఓవరాల్గా సమ్మరీ ఎక్స్ప్లెనేషన్. అండ్ దిస్ పీడిఎఫ్ కూడా మీకు షార్ట్గా అంటే మీకు అర్థమయ్యే విధంగానే నేను పీడిఎఫ్ డిజైన్ చేశాను అనమాట. సో ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది అర్థం చేసుకోవడానికి టెక్స్ట్ బుక్లో. అండ్ మీకు టెక్స్ట్ బుక్ కంటెంట్ అర్థమైతే దట్ ఈస్ వీఆర్ సో హ్యాపీ. మీరు దాన్ని ఫాలో అవ్వచ్చు, లేదంటే మీకు ఇది సింప్లిఫైడ్గా అనిపిస్తే దీన్ని ఫాలో అవ్వచ్చు. మీకు చదువుకోవడానికి ఈజీగా ఉంటుందని కొన్ని లైక్ మీకు రాయడానికి కూడా ఎనఫ్, మోర్ దెన్ ఎనఫ్ దిస్ ఈస్. సో థ్యాంక్ యూ and let's see you in another video. Okay.